హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 173 పాయింట్స్ గెయిన్ అయ్యి 38,050 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 69 పాయింట్స్ గెయిన్ అయ్యి 11,247 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఆర్తి డ్రగ్స్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. రీసెంట్ టైమ్స్లో ఏపీఐ మ్యానుఫ్యాక్చరర్స్కి అలాగే స్పెషాలిటీ కెమికల్ మ్యానుఫ్యాక్చరర్స్కి మంచి అడ్వాంటేజ్ వస్తూ ఉండడంతో ఆర్తి డ్రగ్స్ని అయితే అది చాలా పాజిటివ్గా మూవ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ లాస్ట్ 1 ఇయర్లో ఆర్తి డ్రగ్స్ 400% దగ్గరగా ర్యాలీ అయింది అండ్ లాస్ట్ 6 మంత్స్లో 265% అరౌండ్ అండ్ లాస్ట్ 1 మంత్లో 60% అరౌండ్ అయితే ఆర్తి డ్రగ్స్ అయితే రిటర్న్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇంత స్ట్రాంగ్ ర్యాలీకి మెయిన్ రీజన్ వీళ్ళ పర్ఫార్మెన్స్ ఒకటైతే ఈ రీసెంట్ టైమ్స్లో ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ రిలేటెడ్గా ఏపీఐ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ ఎవరైతే తయారు చేస్తున్నారో అలాగే ఫార్మా ఇంటర్మీడియట్స్ ఎవరైతే తయారు చేస్తున్నారో వాళ్ళకి మంచి డిమాండ్ క్రియేట్ అవుతూ వస్తూ ఉండడం, అలాగే స్పెషాలిటీ కెమికల్స్ రంగంలో కూడా మంచి డిమాండ్ క్రియేట్ అవడంతో వీటిని ఎవరైతే తయారు చేస్తున్నారో వాళ్ళకి మంచి సేల్స్ అలాగే రెవెన్యూస్ అయితే నమోదవుతూ వస్తుండడంతో వాటి మ్యానుఫ్యాక్చరర్స్కి అయితే అది మంచి అడ్వాంటేజ్గా మారింది. అండ్ ఈ రోజు ఆర్తి డ్రగ్స్ వాళ్ళు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఆగస్ట్ 20న ఆర్తి డ్రగ్స్ కి సంబంధించి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీట్ అవ్వబోతున్నారని అండ్ ఆ మీటింగ్ లో ఆర్తి డ్రగ్స్ కి సంబంధించి బోనస్ షేర్స్ ప్రపోజల్ అయితే కన్సిడర్ చేయబోతున్నారనే లాగా అప్డేట్ రావడం జరిగింది. సో ఇక్కడ బోనస్ షేర్స్ గురించి కొంత డేటాని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ బోనస్ అంటే ఏంటి, స్టాక్ స్ప్లిట్ అంటే ఏంటి, వీటి గురించి నేను ఆల్రెడీ డెడికేటెడ్ వీడియోస్ లో అయితే మాట్లాడాను. సో అవైతే నేను మీ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. ఇప్పుడైతే నేను వాటిని సింపుల్ గా చెప్పే ప్రయత్నం చేస్తాను. సో బోనస్ లో కానివ్వండి, స్టాక్ స్ప్లిట్ లో కానివ్వండి, రెండిట్లో కూడా ఉన్న షేర్స్ ఇంక్రీజ్ అవుతాయి. సో మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గా హోల్డ్ చేస్తున్న నెంబర్ ఆఫ్ షేర్స్ అయితే ఇంక్రీజ్ అవుతాయి. దానికి తగ్గట్టే స్టాక్ ప్రైస్ కూడా అడ్జస్ట్ అయిపోతుంది. సో దట్ మీ టోటల్ వాల్యూ మీరు ఎంతైతే ఇన్వెస్ట్ చేశారో ఈ కంపెనీలో ఆ వాల్యూ అయితే చేంజ్ అవ్వదు. కాకపోతే బోనస్ షేర్స్ రిలేటెడ్ గా ఫేస్ వాల్యూ మారదు కాబట్టి ఫ్యూచర్ లో కంపెనీ ఇచ్చే డివిడెండ్ వాల్యూ కూడా తగ్గిపోదు అనమాట. కాకపోతే అదే మనకి స్టాక్ స్ప్లిట్ లో ఏమైపోతుంది, ఫేస్ వాల్యూ తగ్గిపోతుంది కాబట్టి కమింగ్ టైమ్స్ లో కంపెనీ ఇచ్చే డివిడెండ్ కూడా రెడ్యూస్ అవుతుంది. సో చూడడానికి బోనస్ అలాగే స్టాక్ స్ప్లిట్ రెండు ఒకటేగా ఉన్నా సరే ఫేస్ వాల్యూ బోనస్ లో మారదు, అదే స్టాక్ స్ప్లిట్ లో అయితే మారుతుంది. సో దట్ అది ఫ్యూచర్ డివిడెండ్ వాల్యూని అయితే ఇంపాక్ట్ అయితే చేస్తుంది. ఎస్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ టైమ్స్ లో మీరు ఎస్ బ్యాంక్ షేర్ ప్రైస్ ని గమనిస్తూ వస్తే రిపీటెడ్ గా అప్పర్ సర్క్యూట్స్ కి వెళ్ళడం అండ్ మళ్ళీ ఇప్పుడు లోయర్ సర్క్యూట్స్ కి అయితే మూవ్ అవుతుంది. సో ఈ స్టాక్ లో ఎప్పటి నుంచో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు అండ్ రీసెంట్ గా ఎఫ్పిఓలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఇలా లోయర్ సర్క్యూట్ కు వెళ్తుండేసరికి సో రీసెంట్ టైమ్స్ లో అప్పర్ సర్క్యూట్ కు వెళ్తుంది, ఇప్పుడు లోయర్ సర్క్యూట్ కు వెళ్తుంది. ఏదైనా రీజన్ ఉందా, ఏదైనా ఇంపార్టెంట్ గా చేంజెస్ జరుగుతున్నాయని అలా కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో దట్ అసలు ఎస్ బ్యాంక్ లో ఏం జరుగుతుందనే దాని మీద మీకు క్లారిటీ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. వీళ్ళు ఎప్పుడైతే 12 రూపీస్ అరౌండ్ ఎస్ బ్యాంక్ కు సంబంధించిన షేర్స్ మేము అమ్మి ఇన్ని వేల కోట్లు 15,000 కోట్ల దగ్గరగా మేము రైజ్ చేయాలనుకుంటున్నామని వీళ్ళు అనౌన్స్ చేశారు. 26 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతున్న ఎస్ బ్యాంక్ షేర్ ప్రైస్ అనేది డౌన్ అవుతూ ఆల్మోస్ట్ 11 రూపీస్ దగ్గరగా రావడం జరిగింది. అండ్ దాని తర్వాత కొంత ర్యాలీ అయ్యి ఆల్మోస్ట్ 16-17 జోన్ వరకు వెళ్ళి ఇప్పుడు ప్రెసెంట్ 14 దగ్గర అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు గుర్తించాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒక 1.5 ఇయర్ బ్యాక్ ఉన్న ఎస్ బ్యాంక్ కి ఇప్పుడున్న ఎస్ బ్యాంక్ కి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఇక్కడ నేను షేర్ ప్రైస్ గురించి మాట్లాడలేదు, ఈక్విటీ షేర్స్ గురించి మాట్లాడుతున్నాను. సో ఎప్పుడైతే ఎస్ బ్యాంక్ ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయిందో దాని తర్వాత ఆర్బీఐ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి ఎస్బీఐ దగ్గర నుంచి అండ్ ఇతర బ్యాంక్స్ దగ్గర నుంచి ఇన్వెస్ట్మెంట్స్ ఎస్ బ్యాంక్లోకి తీసుకొచ్చి కొంత రీస్ట్రక్చరింగ్ చేసే ప్రయత్నం చేశారు కదా. ఆ పాయింట్ ఆఫ్ టైంలో మీరు గమనిస్తే ఎస్ బ్యాంక్ కు సంబంధించిన షేర్స్ ని కొన్ని క్రోర్స్ ఆఫ్ షేర్స్ ని ఈ బ్యాంక్స్ కి అరౌండ్ 10 రూపీస్ లో అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఈ రీసెంట్ టైమ్స్ లో ఎస్ బ్యాంక్ తనంతటగా తానే 12 రూపీస్ దగ్గరగా ఎఫ్పిఓ ద్వారా ఆల్మోస్ట్ చాలా షేర్స్ అయితే సెల్ చేయడం జరిగింది అనమాట. సో ఈసారి ఎఫ్పిఓలో పెద్ద పెద్ద బ్యాంక్సే కాకుండా ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా పాల్గొనడం జరిగింది ఫ్రెండ్స్. సో అరౌండ్ 12 రూపీస్ దగ్గర కొన్ని కోట్లలో అయితే చాలా ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అయితే షేర్స్ అయితే హోల్డ్ చేస్తున్నారు. కాబట్టి ఎప్పుడైతే మీకు ఎస్ బ్యాంక్ లో ఒక స్ట్రాంగ్ ర్యాలీ కనిపిస్తూ ఉంటుందో సో 12 రూపీస్ 10 రూపీస్ నుంచి ఎవరైతే హోల్డ్ చేస్తూ ఉంటారో ఈ గవర్నమెంట్ రీస్ట్రక్చరింగ్ ప్లాన్ ద్వారా అలాట్ అయిన షేర్స్ కానివ్వండి, రీసెంట్ టైమ్స్ లో ఎఫ్పిఓ ద్వారా అలాట్ అయిన షేర్స్ కానివ్వండి, వీటిని ఎవరైతే హోల్డ్ చేస్తుంటారో స్టాక్ ప్రైస్ ఎప్పుడైతే కొంత హైకి మూవ్ అయ్యే ప్రయత్నం చేస్తుంటుందో వాళ్ళైతే కొంత ప్రాఫిట్స్ ని బుక్ చేసుకునే ప్రయత్నం చేస్తారు ఫ్రెండ్స్. బికాస్ వాళ్ళు హోల్డ్ చేస్తున్నది కొన్ని క్రోర్స్ ఆఫ్ షేర్స్ కాబట్టి డెఫినెట్లీ మీకు స్టాక్ ప్రైస్ లో అయితే సెల్లింగ్ కనిపిస్తూ ఉంటుంది. ఈ లోయర్ సర్క్యూట్స్ అండ్ అప్పర్ సర్క్యూట్స్ నుంచి కొంత బయటకు వచ్చి సెటిల్ అవ్వడానికి అయితే ఎస్ బ్యాంక్ అయితే కొంత టైం అయితే పడుతుంది ఫ్రెండ్స్. ఈ లోపు ప్యూర్లీ స్పెక్యులేషన్ యాక్టివిటీ మీకు ఎస్ బ్యాంక్ లో కనిపిస్తుంటుంది. అండ్ ఎస్ బ్యాంక్ దగ్గర నుంచి ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా రావడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన 16th యాన్యువల్ జనరల్ మీటింగ్ ని సెప్టెంబర్ 10, 2020 11 AM కి అయితే కండక్ట్ చేసుకోబోతున్నారని చెప్తున్నారు. సో త్రూ వీడియో కాన్ఫరెన్స్ అయితే వీళ్ళు కండక్ట్ చేస్తారు అని చెప్తున్నారు ఫ్రెండ్స్. మోస్ట్లీ ఏ కంపెనీ ఆర్ బ్యాంక్ కి సంబంధించిన ఏజీఎం లో అయినా సరే ఆ బ్యాంక్ ఆర్ కంపెనీకి సంబంధించి ఫ్యూచర్ ప్రాస్పెక్టివ్స్ అండ్ ఏదైనా ఇంపార్టెంట్ చేంజెస్ తీసుకురావాలనుకుంటున్నారా ఇవన్నీ కూడా అప్డేట్ చేస్తారు. కాబట్టి డెఫినెట్లీ ఆ పాయింట్ ఆఫ్ టైం లో మేబీ మనకి ఎస్ బ్యాంక్ రిలేటెడ్ గా ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్ ఉండొచ్చు. నెక్స్ట్ ఎంసీఎక్స్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఎంసీఎక్స్ వాళ్ళు ఒక ఇంపార్టెంట్ ఇండెక్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. సో దాన్ని బుల్డెక్స్ అంటున్నారు. సో దీని గురించి ఇంపార్టెంట్ డేటాని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇన్ జనరల్ గా ఎవరైనా కమోడిటీస్ లో ట్రేడ్ చేస్తున్న వాళ్ళైతే గోల్డ్ ఫ్యూచర్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ గోల్డ్ ఫ్యూచర్స్ అయితే ఇప్పటి వరకు ట్రేడ్ చేస్తూ ఉండొచ్చు.
అండ్ సిల్వర్ లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యూచర్స్ ని ఇప్పటి వరకు ట్రేడ్ చేస్తుండొచ్చు. కానీ ఆగస్ట్ 24 నుంచి గోల్డ్ అలాగే సిల్వర్ ఈ రెండింటిని కంబైన్ చేసి ఒక ఇండెక్స్ అయితే ఎంసెక్స్ వాళ్ళు అయితే లాంచ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో ఇది మీకు సింపుల్గా అర్థం కావాలంటే ఇప్పుడు నిఫ్టీ వాల్యూ మనకి పెరుగుతుంది అనుకోండి, దాని మీనింగ్ ఏంటి? నిఫ్టీలో ఉన్న 50 కంపెనీస్ కొంత పాజిటివ్గా మూవ్ అవుతుంటే, మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ కొంత పాజిటివ్గా మూవ్ అవుతుంటేనే కదా నిఫ్టీ పెరుగుతుంటుంది. అలాగే సెన్సెక్స్లో 30 కంపెనీస్లో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఏవైతే హెవీ వెయిట్స్ ఉంటాయో అండ్ ఆల్మోస్ట్ ఉన్న కంపెనీస్ అన్నింటిలో ఎక్కువగా పాజిటివిటీ కనిపిస్తుంటేనే కదా మీకు సెన్సెక్స్ కూడా పాజిటివ్గా మూవ్ అవుతుంటుంది. అలాగే వీళ్ళు ఒక ఇండెక్స్ని అయితే తీసుకొస్తున్నారు. ఆ ఇండెక్స్లో కేవలం గోల్డ్ అలాగే సిల్వర్ మాత్రమే ఉంటుంది. సో గోల్డ్ అలాగే సిల్వర్ ప్రైజెస్ పెరుగుతుంటే ఈ బుల్ డెక్స్ కూడా పెరుగుతూ ఉంటుంది. గోల్డ్ అలాగే సిల్వర్ ప్రైజెస్ పడిపోతుంటే ఈ బుల్ డెక్స్ వాల్యూ కూడా తగ్గిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్. సో నిఫ్టీ లాట్ సైజ్ ఎంత మనకి 75, బ్యాంక్ నిఫ్టీ లాట్ సైజ్ ఎంత 25, అలాగే బుల్ డెక్స్ ఒక లాట్ సైజ్ అయితే 50 అంటున్నారు. అండ్ ఇది ఫిజికల్ సెటిల్మెంట్ ఉండదు అని చెప్తున్నారు ఫ్రెండ్స్. అంటే ఒకవేళ మీరు ఎక్స్పైరీ వరకు దీన్ని హోల్డ్ చేసుకుంటూ ఒకవేళ ఎక్స్పైరీకి వదిలేసినా సరే మీరు ఖచ్చితంగా గోల్డ్ అలాగే సిల్వర్ని సెటిల్ చేసుకోవాలి, ఫిజికల్గా సెటిల్ చేసుకోవాలనే ఖచ్చితంగా రూల్ అయితే లేదంటున్నారు. సో క్యాష్లో కూడా సెటిల్ చేసుకోవచ్చు అంటున్నారు. కాబట్టి మోస్ట్లీ ఎక్కువగా పార్టిసిపేషన్ కనిపించడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ ఈ రీసెంట్ టైమ్స్ లో గోల్డ్ అలాగే సిల్వర్ ప్రైజెస్ కూడా కొంత స్ట్రాంగ్ గా మూవ్ అవుతుండడంతో గోల్డ్ సిల్వర్ ఫ్యూచర్స్ లో ట్రేడ్ చేసే వాళ్ళ టర్న్ ఓవర్ కూడా చాలా ఇంక్రీజ్ అయిందని అలాగా రీసెంట్ టైమ్స్ లో కూడా అప్డేట్ రావడం జరిగింది. నెక్స్ట్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ లో ఒక ఇంపార్టెంట్ స్పెక్యులేషన్ అయితే రన్ అయింది. ఆ స్పెక్యులేషన్ మీకు అర్థం కావాలంటే అసలు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఎలా ఫామ్ అయింది అనేది కూడా మీకు అర్థం కావాలి ఫ్రెండ్స్. క్యాపిటల్ ఫస్ట్ అలాగే ఐడిఎఫ్సి బ్యాంక్ ఈ రెండు కూడా కంబైన్ అయ్యి మెర్జ్ అయ్యి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అయితే ఫామ్ చేయడం జరిగింది. బై సెప్టెంబర్ 2020కి ఏ రెండైతే మెర్జ్ అయ్యి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ గా ఫామ్ అయ్యాయో మళ్ళీ ఐడిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు రివర్స్ మెర్జర్ లో ఐడిఎఫ్సిలో కలిసిపోబోతున్నారు. అంటే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ రివర్స్ మెర్జర్ లోకి వెళ్ళబోతుంది అనేలాగా స్పెక్యులేషన్ అయితే రన్ అయింది. దీని రిలేటెడ్ గా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వాళ్ళు క్లారిటీ ఇస్తూ బై సెప్టెంబర్ 2020 రివర్స్ మెర్జర్ జరగబోతుందని మార్కెట్ లో వస్తున్న అప్డేట్స్ అన్ని ప్యూర్లీ స్పెక్యులేషన్ మాత్రమే, అలాంటిది ఏది కూడా బోర్డు కన్సిడర్ చేయట్లేదు అనేలాగా అయితే వీళ్ళు అఫీషియల్ గా అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఎకనామిక్స్ టైమ్స్ వాళ్ళు పబ్లిష్ చేస్తున్న డేటా ప్రకారం సెబీ వాళ్ళు ఇప్పటి వరకు డెలివరీ సిస్టమ్ రిలేటెడ్ గా ఉన్న మెకానిజం అయితే చేంజ్ చేయబోతున్నారు అని చెప్తున్నారు. ఇప్పటి వరకు మనం ఏ కంపెనీకి సంబంధించిన షేర్స్ ని బై చేసాం అనుకోండి, సపోజ్ ఈ రోజు బై చేస్తే T+2 మెకానిజం కదా ఉంది మనకి. అంటే ఏ రోజైతే బై చేస్తున్నామో అది టీ డే అవుతుంది, ఇంకొక 2 days వెయిట్ చేస్తేనే ఆ షేర్స్ అనేటివి మన డీమ్యాట్ అకౌంట్ లో వస్తాయి. బట్ సెబీ వాళ్ళు ఈ T+2 డే మెకానిజం ని T+1 డే మెకానిజం గా అయితే చేంజ్ చేయబోతున్నారని, ఎవరైనా ఒక కంపెనీకి రిలేటెడ్ గా షేర్స్ ని డెలివరీలో బై చేసినట్లయితే ఆ రోజు తర్వాత ఇంకొక 2 days వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ రోజు ప్లస్ ఇంకొక రోజు వెయిట్ చేస్తే T+1 డే వెయిట్ చేస్తే ఆ షేర్స్ డెలివరీలోకి అయితే వస్తాయని చెప్తున్నారు. సో ఇదైతే అఫీషియల్ గా వచ్చిన అప్డేట్ అయితే కాదు ఫ్రెండ్స్. ప్రెసెంట్ మనకి T+2 డే మెకానిజం అయితే ఉంది. ఈ T+2 డే మెకానిజం మనకి ఏప్రిల్ 2003 నుంచి కూడా కంటిన్యూ అవుతుంది అనమాట. ఏప్రిల్ 2003 కంటే ముందు T+3 డే మెకానిజం ఉండేది. అంటే ఏ రోజైతే మీరు బై చేస్తారో ఆ నెక్స్ట్ 3 days వెయిట్ చేస్తేనే ఆ షేర్స్ మీ డిమాట్ అకౌంట్ లో వస్తాయి. అండ్ దాని తర్వాత మీరు వాటిని సెల్ చేసే మెకానిజం అయితే ఉండేది. ఆఫ్టర్ ఏప్రిల్ 2003 T+3 కాస్త T+2 అయింది. అండ్ దీన్ని ప్రెజెంట్ సెబీ వాళ్ళు T+1 గా అయితే చేంజ్ చేయాలనుకుంటున్నారని ఎకనామిక్స్ టైమ్స్ వాళ్ళు అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ బ్రిటానియా వాళ్ళు ఇంటర్మ్ డివిడెండ్ అయితే ప్రకటించడం జరిగింది ఫ్రెండ్స్. పర్ షేర్ 83 రూపీస్ అయితే వాళ్ళు ఇంటర్మ్ డివిడెండ్ అయితే ప్రకటించడం జరిగింది. సో ఎవరికి డివిడెండ్ వస్తుంది, ఎవరు ఎలిజిబుల్ అంటే ఎవరైతే బ్రిటానియాకి సంబంధించిన షేర్స్ ని 27th ఆగస్ట్ కి వాళ్ళ డీమ్యాట్ అకౌంట్ లో హోల్డ్ చేస్తుంటారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. 27th ఆగస్ట్ అనేది ఈ ఇంటర్మ్ డివిడెండ్ కి రికార్డ్ డేట్ అనమాట. అండ్ నెక్స్ట్ అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ రిలేటెడ్ గా సుప్రీం కోర్ట్ వాళ్ళు చేసిన స్టేట్మెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ప్రెసెంట్ సుప్రీం కోర్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ సంబంధించిన జియో మీద అయితే ఫోకస్ చేయడం జరిగింది. 2016 నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ కి సంబంధించిన జియో వాళ్ళు ఆర్కామ్ సంబంధించిన స్పెక్ట్రమ్ ని యూజ్ చేసుకుంటున్నారు. కాబట్టి సో స్పెక్ట్రమ్ ని యూజ్ చేసుకొని రిలయన్స్ ఇండస్ట్రీస్ కి సంబంధించిన జియో వాళ్ళు డబ్బులు సంపాదించుకున్నప్పుడు మరి రిలయన్స్ కమ్యూనికేషన్స్ వాళ్ళు కట్టాల్సిన అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూస్ ని జియో వాళ్ళు ఎందుకు పే చేయకూడదు? లాస్ట్ టైం కూడా సేమ్ స్టేట్మెంట్స్ సుప్రీం కోర్ట్ దగ్గర నుంచి అయితే వచ్చాయి ఫ్రెండ్స్. బట్ ఈసారి సుప్రీం కోర్ట్ గవర్నమెంట్ ఇలా అడగడం జరిగింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ రిలేటెడ్ గా జియో వాళ్ళు పేమెంట్ చేయాలని మేము అనుకుంటున్నాం. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? మీరేమనుకుంటున్నారు? జియో వాళ్ళు లైబుల్ అనుకుంటున్నారా లేకపోతే కాదనుకుంటున్నారా? మీ ఒపీనియన్ షేర్ చేయండి అని కూడా గవర్నమెంట్ ని సుప్రీం కోర్ట్ అయితే అడగడం జరిగింది. సో దీనికి జియో వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మేము కేవలం స్పెక్ట్రమ్ షేరింగ్ అగ్రిమెంట్ లో మాత్రమే ఉన్నాం. ఆ స్పెక్ట్రమ్ షేరింగ్ రిలేటెడ్ గా మేము ఎటువంటి పేమెంట్స్ చేయాలో అవన్నీ కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ కి ఆల్రెడీ పే చేసాం. కేవలం స్పెక్ట్రమ్ ని షేర్ చేసుకున్నాం కదా అని రిలయన్స్ కమ్యూనికేషన్స్ వాళ్ళు కట్టాల్సిన డబ్బుల్ని ఆ లైబిలిటీస్ ని మాకు ట్రాన్స్ఫర్ చేయడం అనేది కరెక్ట్ కాదు, అది లీగల్ కూడా కాదని ఒక స్టేట్మెంట్స్ అయితే జియో వాళ్ళు అయితే చేయడం జరిగింది. అండ్ ఇలా వాదనలన్నీ అయిన తర్వాత సుప్రీం కోర్ట్ వాళ్ళు ఈ అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూస్ రిలేటెడ్ గా ఉన్న ఈ కేసుని ఆగస్ట్ 19th కి అయితే వాయిదా వేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ హియరింగ్ ఆగస్ట్ 19th అయితే జరుగుతుంది. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. నిఫ్టీ సపోర్ట్ 11,170 దగ్గర గమనిస్తున్నాను అండ్ రెసిస్టెన్స్ 11,260. సేమ్ రెసిస్టెన్స్ ని మనం నిన్నటి వీడియోలో కూడా మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు నిఫ్టీ హైయెస్ట్ 11,267 అరౌండ్ వరకు వెళ్ళి
మళ్ళీ ఈ లెవెల్ కిందే క్లోజ్ అయింది కాబట్టి నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ లో కూడా 11,260 మొదటి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గా గమనిస్తున్నాను. ఇఫ్ ఈ లెవెల్ బ్రేక్ అయ్యి టాప్ సైడ్ సస్టైన్ అయ్యి ట్రేడ్ అవుతున్నట్లయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ 11,330 దగ్గర గమనిస్తున్నాను. అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 21,340 దగ్గర, అండ్ రెసిస్టెన్స్ ఇమీడియట్ గా 22,080. ఇఫ్ అది బ్రేక్ అయితే 22,660. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. 20 ఆగస్ట్ వీక్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటాని 27 ఆగస్ట్ మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటాతో కంబైన్ చేస్తూ ఏ లెవెల్స్ మధ్యలోనే నిఫ్టీ ట్రేడ్ అవుతూ ఉంటుందని కాల్ అలాగే పుట్ రైటర్స్ బిలీవ్ చేస్తున్నారన్న డేటాని అయితే గమనిద్దాం. సో ఈ రీసెంట్ టైమ్స్లో ఈవెన్ లాస్ట్ వీక్ నుంచి కూడా మనం మాట్లాడుకుంటూ వస్తున్న రేంజ్ అయితే 11,000 to 11,500. సో సేమ్ ఆ రేంజ్లోనే నిఫ్టీ ఉంటుందని స్టిల్ ఇప్పటికి కూడా కాల్ రైటర్స్ అలాగే పుట్ రైటర్స్ అయితే బిలీవ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. నియర్ వీక్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటాలో మీరు గమనిస్తే 11,000 దగ్గర ఆల్మోస్ట్ 26 lakhs ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే బిల్డ్ అయింది. ఇంక ఏ ఇతర స్ట్రైక్ ప్రైస్ దగ్గర కూడా మనకు అంత ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అవ్వలేదు. సో పుట్ రైటర్స్ ఎప్పుడైతే ఒక లెవెల్ దగ్గర స్ట్రాంగ్గా ఉంటారో దాని మీనింగ్ ఆ లెవెల్ కంటే కూడా కిందకి ఆ స్టాక్ అలాగే ఆ ఇండెక్స్ అనేది డౌన్ సైడ్కి వెళ్ళదని. సో మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటాలో కూడా మీరు గమనిస్తే 11,000 దగ్గర 36 lakhs అరౌండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే బిల్డ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ లెవెల్ కంటే నిఫ్టీ కిందకి వెళ్తుందని పుట్ రైటర్స్ అయితే బిలీవ్ చేయట్లేదు. సో లోయర్ సైడ్ మనం 11,000ని ఒక ఇంపార్టెంట్ సపోర్ట్గా అయితే గమనించవచ్చు. అండ్ అలాగే టాప్ సైడ్ గమనిస్తే 11,500 దగ్గర 26 lakhs అరౌండ్ నియర్ వీక్ ఎక్స్పైరీ కాంట్రాక్ట్లో, అలాగే మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్లో 21 lakhs అరౌండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అయితే ఫామ్ అయింది. కాబట్టి ఈ లెవెల్ కంటే నిఫ్టీ పైకి వెళ్ళదు అని కాల్ రైటర్స్ అయితే కొంత స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నారు. అన్లెస్ ఏదైనా స్ట్రాంగ్ న్యూస్ ఈవెంట్ మార్కెట్ ని పాజిటివ్ గా కానీ నెగిటివ్ గానీ ఇంపాక్ట్ చేస్తే కానీ ఈ 11,000 to 11,500 ఈ జోన్ అయితే బ్రేక్ అయ్యేలాగైతే కనిపించట్లేదు. సో ఫైనల్ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? సో నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా మన వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న వీడియోస్ని ఒకసారి గమనించండి. ఇఫ్ ఆ వీడియోస్ మీకు నచ్చినట్లయితే నేను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.